రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పరిధిలోని పొటని తండాలో భారత్ అనే 5 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న భారత్ పై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన బాలుడిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుక్కల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ లోని అంబర్పేటలో 6 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన సంగతి తెలిసింది. అప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. నమస్తే అండి, మా పేరు సాయి కుమార్. మా బాబాయ్ రవీంద్ర అబ్బాయి నిన్న సాయంత్రం కుక్కల దాడికి గురయ్యారు. అయితే నిన్న మా బాబాయ్ కూలికి వెళ్ళారు. అయితే ఇంటికి వచ్చేసరికి చూస్తే బాబు ఏడ్చుకుంటూ నాకు కుక్క కరిచిందని చెప్పిండు. అయితే మా బాబాయ్ అప్రమత్తమై నిన్న సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక మెరుగైన సౌకర్యం లేదు. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి